హాయ్ హలో గైస్, నా పేరు సతీష్. నేను ఆదిలాబాద్లో చిన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. మేమైతే ఈరోజు మా చేనుకి వాటర్ చేయాలి, ప్లస్ పైప్ లైన్ పెట్టాలన్నమాట. ఇంకోటి, నిన్న మా నాన్న దున్నిండు కదా, అంటే ఆ మట్టిని గుంజిండు కదా, ఆ మట్టి మూలాకు పోయి ఆగిపోయి ఉంటుంది అనమాట. దాన్ని కూడా మంచిగా ఈ గట్లకు వేసుకుంటా పోవాలి. ఆ గట్లకు వేయడం వల్ల ఏంటంటే వాటర్ సరాసరిగా వెళ్తుంటుంది అనమాట. ఆ గట్ల పక్కనే ఆ మట్టి ఆగిపోయి ఉంటుంది కదా. ఎగ్జాంపుల్కి ఇలా చూడండి మీరు, ఇలా ఆగిపోతుంది. అంటే ఇట్లా ఎద్దులు అనేవి ఇట్లా తీసుకొస్తాయి కదా మట్టిని, ఇక్కడ ఆపేసి మట్టిని ఇక్కడ వదిలేసి ప్లస్ ఇట్లా టర్నింగ్ తీసుకుంటుంది అనమాట. ఆ టర్నింగ్ తీసుకున్నదే మనం తీసేయాలన్నమాట. ఎందుకంటే అది ఉండడం వల్ల ఏంటంటే వాటర్ అక్కడికి ఆగిపోయి ఈ గట్లని పలగొట్టేసి వాటర్ వేరే తోవకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా పోకుండా ఉండడానికే మేమైతే స్టార్ట్ చేస్తాం వర్క్. ఫస్ట్ అయితే మేము పైప్ లైన్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే పైప్లు మెయిన్ వాటర్ వదలాలి కాబట్టి ఫస్ట్ వాటర్ వదిలేసి ఈ పని మొదలు పెడతాము. చూడండి, మా నాన్న అయితే పైప్కి పట్ట చుడుతుండే, ఎందుకంటే బోర్కి కరెక్ట్ ఆ పైప్ ఫిక్స్ అవ్వాలి, వాటర్ లీకేజ్ కాకుండా ఉండడానికి. మా నాన్న అయితే మంచిగా కేర్ఫుల్గా బట్ట అయితే చూడుతుండు, ఎందుకంటే అసలు లీక్ కావద్దు. లీక్ అవ్వడం వల్ల ఎంత దాని చుట్టుపక్కల ఉన్న ఊకే వాటర్ పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్గా వన్ పైప్ అయితే మేము పెట్టేసాము. ఆ పెట్టేసి నెక్స్ట్ పైప్ మా నాన్న అయితే తీసుకొచ్చాడు, అది పెట్టరా అన్నాడు. సరే నేనైతే సరాసరి వెళ్ళి అక్కడ పైప్ అయితే పెట్టడానికి వెళ్ళాను. బట్ అక్కడ చెట్లు ఉంటాయి, జాగ్రత్త, కొంచెం చూసుకో, కొమ్మలు పడుతుంది. ఎందుకంటే ఆ పైప్ పెట్టేటప్పుడు కొమ్మల మీద పడితే అది పుట్టుక్కని ఇరిగిపోతుంది. అది చాలా డెలికేట్ కొమ్మలు ఉంటాయి అన్నమాట, మిర్చివి. కొంచెం తాకిన పుట్టుక్కని ఇరిగిపోతుంది. అసలు ఎడ్లు దున్నేటప్పుడు అయితే దగ్గర ఒక 10 చెట్లు అయితే పోతాయి, వేస్ట్గా అట్లానే పోతుంటాయి. నేనైతే సెకండ్ పైప్ అయితే పెట్టేశాను. కంప్లీట్గా పెట్టేసిన తర్వాత మా నాన్న అయితే, అరే ఇక్కడ ఒక పైపు చెట్టు మీద పడి ఉందిరా, కొంచెం మంచిగా లేపి అవతల పెట్టు, లేకపోతే చెట్టు ఇరిగేటట్టు ఉందంటే, సరే నాన్న నేను పెడతానని నేనైతే మంచిగా సరి చేసి పెట్టాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే కంప్లీట్గా 2 పైపులు అయితే, అంటే బోర్కడ ఒక పైపు, ఇవతల ఒక పైపు, 2 పైపులు అయితే పెట్టేశాను. 3వ పైపు మేము హోల్స్ పైపు, అది మాకు టర్నింగ్ తీసుకొని పెట్టాలన్నమాట. హోల్స్ పైపు ఇది కంప్లీట్గా వాటర్ పోసేది కాబట్టి ఇప్పుడు ఆ టర్నింగ్ కాడ ఒక చిన్న పైప్ కూడా పెట్టాలన్నమాట. నేనైతే చిన్న టర్నింగ్ పైప్ కూడా పెట్టేసి ఈ పైప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఆ పైప్ పెట్టడమే మనకు వాటర్ అనేది వస్తుంది అనమాట, ఎందుకంటే దానికి ఆ పైప్కి కంప్లీట్గా 7 హోల్స్ పెట్టి ఉంటాయి. నేను ఆ పైప్ పెట్టడం అయిపోయిన తర్వాత మా నాన్న అయితే ఆ బోర్ కాడ ఉన్న పైప్ వెయిట్ అయితే కొంచెం వంగిపోయి ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా నాన్న సపోర్ట్ కోసం ఒక పైప్ పెట్టాడు అనమాట. మా నాన్న అయితే మోటార్ వేస్తున్న చూడరా అంటే, సరే ఆన్ చేయి నాన్న నేను చూస్తానంటే మా నాన్న అయితే బోరు ఆన్ చేయడానికి వెళ్ళాడు. బోర్ ఆన్ చేయగానే చూడొచ్చు మీరు, 7 హోల్స్ మనకు వాటర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మంచిగా తడుస్తాయి, 7 లైన్స్ తడుస్తాయి అనమాట. ఇట్లా ఉంటుంది మా వ్యవసాయం పని. అంటే పొద్దున్నే వచ్చామన్నమాట. పొద్దున్నే వచ్చి మేమైతే పైప్ లైన్ పెట్టేసినాం. నేను మా నాన్న వచ్చినాం, ఇద్దరం పౌడ కొట్టి తోలా మళ్ళీ పెట్లే. పొద్దున్నే వచ్చేసి అయితే ఇది పైప్ లైన్ అయితే పెట్టేసినాం. ఇప్పుడు నిన్న ఈ మట్టి గుంజినాం కదా ఎడ్లతో, ఆ మట్టి మూలకు టర్నింగ్ అయ్యే కాడ మొత్తం మట్టి పడి ఉంటుంది, అది ఇప్పుడు తీయాలి. మా నాన్న అయితే మట్టి తీయడం స్టార్ట్ అయిపోయాడు. సరే మా నాన్నకు నేను కూడా హెల్ప్ చేద్దామని పోయినా. మా నాన్న అయితే ఒకటే అన్నాడు, అరే నేను మట్టి వేస్తాను కానీ చిన్న మొక్కలు ఉంటే లోపల పడిపోతాయి, దాని మీద మట్టి పడిపోతుంది, కొంచెం ఆ చిన్న చెట్లని అయితే తీయరా అంటే, సరే నాన్న నేను తీయడం స్టార్ట్ చేశాను. అక్కడ చూడొచ్చు, నేను మట్టి వేస్తూ కొన్ని చెట్లని అయితే నేను తీస్తూ అలానే మట్టి కూడా వేస్తాను. ప్లస్ మా నాన్న కొంచెం మట్టి అటు ఇటు ఉన్నా నేను సరి చేస్తున్నాను. మా నాన్న అయితే వేస్తూనే ఉన్నాడు. కొన్ని చెట్లు చిన్నవి అంటే కొంచెం దాని మీద మట్టి పడుతుంటే నేనైతే తీయడం ఆపుతలేని తీస్తూనే ఉన్నాను. అయితే ఇంకోటి ఏంటంటే, అసలు మేము దేనికోసం తీస్తున్నానంటే, మెయిన్లీ మా పక్క చేనే మా బాబాయ్ వాళ్ళది. అటు సైడ్ చూడొచ్చు మీకు, ఆ పక్క చేను మా బాబాయ్ వాళ్ళది. అక్కడ నుంచి వాటర్ వస్తుంది అనమాట. ఇలా వాటర్ వచ్చి మా చేనులో పోతే మా గట్లని కొట్టుకుపోతున్నాయని మేము సపరేట్గా ఇట్లా సైడ్కి వాగు లెక్క చిన్న వాగు లెక్క వాటర్ పోవడానికి ఒక తువ్వ చేస్తున్నాను అనమాట. పోవడానికి మెయిన్ ఏంటంటే, ఆ వాటర్ పడ్డా కూడా మా వాటర్ వచ్చి ఆగదు, ప్లస్ మా బాబాయ్ వాళ్ళది కూడా వాటర్ ఇలా తువ్వ మీదకి వెళ్ళిపోతుంది. సరే మా నాన్న అయితే, అరే నేను అలసిపోయినా నువ్వు చేయరా అంటే, ఇక నేను కూడా ఆ తువ్వ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక కొంచెం ఫస్ట్ టైం కదా చేస్తుంటే కొంచెం అవస్థలు అయితే పడుతూనే ఉంటా, కొంచెం చెమటలు గట్టిగా పడుతున్నాయి, ఆయాసం కూడా బాగానే వస్తుంది అనుకో. ఆయన చేయక తప్పదు కాబట్టి మనం చేయాల్సిందే. మనం ఒక ఫార్మర్ కొడుకు కాబట్టి ఒక ఫార్మర్ లాగా మనం అయితే వర్క్ చేయాలి కాబట్టి నేనైతే చేస్తూనే ఉన్నాను. ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము, మొత్తం అయితే కాలేదు, బట్ టైం పడుతుంది కావడానికి, ఎందుకంటే ఇంకా బాగానే దూరం చేయాలి అలానే తువ్వ. సరే నువ్వు అలానే చేస్తూ ఉంటారా, నేనైతే మట్టి తీస్తుంటాను, నువ్వైతే తువ్వ చేస్తుండని మా నాన్న అన్నాడు. సరే నాన్న నేనైతే చేస్తూనే ఉన్నాను.
సరే ఇది చేస్తూనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మాకైతే వాటర్ వచ్చేసింది. అంటే మేము ముందు పొద్దున్నే స్టార్ట్ చేసేసినాం కదా, ఆ వాటర్ చూడొచ్చు, ఆ తోవాకి ఎట్లా తిరుగుతుందో. ఫస్ట్ లైన్కి వచ్చి సెకండ్ లైన్ వెళ్ళిపోతుంది, థర్డ్ అలా లైన్ వెళ్ళిపోయి అంటే కంప్లీట్గా పోతూనే ఉంటుంది అనమాట. ఒక కాడ అయితే స్టే చేయదు ఆ వాటర్. దానికోసమే మెయిన్లీ మేము తోవా చేసింది. ఇప్పుడు మా వాటరే కాదు, అటు సైడ్ నుంచి ఆ పక్క చేనులోకి వెళ్ళి మా బాబాయ్ వాటర్ వచ్చినా కూడా అది ఆగదనమాట. ఎందుకంటే ఆ చిన్న తోవల వెళ్ళిపోతూనే ఉంటుంది. మా నాన్న అయితే అరే ఇది కంప్లీట్ అయిపోయిందిరా, నేను వేరే పైప్ పెడతా అంటే, సరే నాన్న నువ్వు పెట్టు అని చెప్పేసి నేనైతే అన్నాను. ఈ వర్క్ చేయడానికి మేమైతే పొద్దున్నే వచ్చేసినాం అనమాట. ఎందుకంటే పొద్దున వచ్చి తొందర పని కానిచ్చి వెళ్ళిపోవాలి. ఎంత తొందర పని చేస్తే అంత మంచిది. మళ్ళీ ఎండ వస్తే ఆ పని తొందరగా కాదు, కుదరదు, ఏమవుతుందో తెలియదు. మొత్తానికి అయితే పొద్దున్నే వచ్చాను. నాకైతే చలి పెడుతుందని నేనైతే స్వెటర్ అండ్ క్యాప్ అయితే పెట్టేసి వచ్చాను. మా నాన్న అయితే ఓన్లీ టవల్ కట్టేసింది, ఎందుకంటే ఆయనకు అలవాటు అయిపోయింది. నాకు అలవాటు కాలేదు కాబట్టి నేను ఇట్లా వచ్చాను. చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ పని అయితే అయిపోదు, ఒక 2 hours పని పడుతుంది నాకు తెలిసినంత. ఎందుకంటే మొత్తం ఈ చైన్ మొత్తం మేము ఆ మట్టి అయితే తీయాలి. అప్పటిదాకా అయితే వాటర్ వస్తుంటుంది. ఆ పోయే ముందర అయితే వాటర్ కంప్లీట్గా ఈ లైన్ వచ్చేస్తే ఆ పైప్ మార్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు అయితే మొత్తం వాటర్ చేయాలి. నాకు తెలిసినంత వరకు ఈరోజు నాకు అదే పని ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.